నరసరావుపేట నుండి జంగా కృష్ణమూర్తి ఏమైనా పోటీ చేస్తారా? వాస్తవంగా ఆయన గురజాల నుంచి పోటీ చేయాలనుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు ఎమ్మెల్సీకి ఇచ్చింది, వాళ్ళ అబ్బాయిలకు కూడా పదవులు ఇచ్చింది. అయితే ఎమ్మెల్యేగా సీట్ ఇవ్వనటువంటి కారణంగా ఆగ్రహించినటువంటి ఆయన తెలుగుదేశం పార్టీ బాటపట్టారు. అయితే తెలుగుదేశం పార్టీ గురజాల సీటు ఎరపతినేనికి ప్రకటించేసింది. కానీ లావు శ్రీకృష్ణదేవరాయలు గురజాలలో ఎరపతినేని నుంచి జంగా కృష్ణమూర్తిని మాత్రం నరసరావుపేట నుండి పోటీ చేయాలని ఆశిస్తున్నారని, నరసరావుపేటలో డాక్టర్ అరవింద బాబుని తీసేసి జంగాకి ఇవ్వమని చంద్రబాబు గారి దగ్గర పట్టుబడుతున్నారన్నది ప్రస్తుతం వినబడుతున్నటువంటి మాట. ఎందుకని అంటే అక్కడ నరసరావుపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైనటువంటి శక్తులు ఉన్నాయి. ఓ రకంగా డి అంటే డి అనేటటువంటి శక్తులు ఉన్నాయి. అట్లాంటి వాళ్ళని తట్టుకోవాలంటే డాక్టర్ అరవింద బాబు వల్ల కాదు, అంటే రౌడీయిజాన్ని రౌడీయిజం లాగా చేయాలంటే ఆయన వల్ల కాదు అన్నటువంటి కోణంలో ఇటు పక్కన జంగా కృష్ణమూర్తి లాంటి వాళ్ళైతే డి అంటే డి కొట్టగలరని చెప్పి ఆయన్ని అడుగుతున్నారన్నటువంటి ప్రచారం జరుగుతుంది. పల్నాడుని రక్తసిక్తం చేసైనా సరే హస్తగతం చేసుకోవాలన్నటువంటి పోరాటాలు ప్రస్తుతం మళ్ళీ దాదాపు 20-30 ఏళ్ల క్రితం దగ్గరికి వ్యవస్థను తీసుకువెళ్ళేటటువంటి ప్రయత్నం. ఇందులో లావు శ్రీకృష్ణదేవరాయలు జంగా పేరు ప్రతిపాదించారు అన్నటువంటి ప్రచారం జరుగుతుంది. ఎంతవరకు వస్తుందో తెలియదు, ఇది ప్రచారం మాత్రమే.